బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జాగాలని ఏలే ఆ శివుడు కేవలం నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్కే పరిమితం కాలేదు. ఆసియా ఖండంలోని ఇతర దేశాల్లోనూ, యూరప్, అమెరికాలోనూ లింగాకారుడై కొలువై ఉన్నాడు. ఆ దేవదేవుడు అఖండ భారతంతో పాటు వివిధ దేశాల్లోనూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. భారతీయ పురాణాల్లో ప్రస్తావించిన ఎన్నో పురాతన ఆలయాలు ఇప్పటికీ పవిత్ర క్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. భారతదేశానికి ఆవల ఉన్న ప్రాచీన ఆలయాల ప్రస్తావన ఎప్పుడొచ్చినా ఇండోనేషియాలోని ప్రంబనన్ ఆలయం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇది ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ ఆలయం. ఆ మాటకొస్తే ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటి. 1,50,000 చదరపు మీటర్ల వైశాల్యంతో 150 అడుగులకి పైగా ఎత్తున్న విమాన గోపురంతో 1000 ఏళ్ల చరిత్రకు చిహ్నంగా ఉండే ఈ ఆలయం ఇప్పటికీ ప్రముఖ క్షేత్రంగా బాసిల్లుతోంది. ఇందులో కొలువై ఉన్న త్రిమూర్తుల్లో పరమశివుని ఆలయం ప్రధానంగా కనిపిస్తోంది. 8వ శతాబ్దంలో ఇండోనేషియాలోని జావా ద్వీపంపై సంజయ అనే రాజవంశం ఓ వెలుగు వెలిగింది. అందులో ఓ రాజు 9వ శతాబ్దంలో ఒపాక్ అనే నదిని దారిమళ్లించి మరి ఈ ప్రంబనన్ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాతి వారసులు కూడా దీనిని కొనసాగించడంతో ఓ బృహత్తరమైన ఆలయం రూపుదిద్దుకుంది. ఆ సమయంలో రాజ్యంలో జరిగే పూజలకు, ఉత్సవాలకు, యజ్ఞాలకు, ఇతర ఆధ్యాత్మిక క్రతువులన్నిటికీ ప్రంబనన్ ఆలయం వేదికగా ఉండేది. అందుకే ఈ ఆలయంలో వివిధ దేవతలకు చెందిన దాదాపు 240 ఆలయాలు కనిపిస్తాయి. ఈ ప్రంబనన్ ఆలయాన్ని త్రిమూర్తుల పేరున నిర్మించినప్పటికీ సంజయ వంశరాజులు శైవారాధకులు కావడంతో ప్రధాన ఆలయంలో శివుడే దర్శనమిస్తాడు. ఈ 3 ఆలయాలకు ఎదురుగా ఆయా దేవతల వాహనాలైన నంది, గరుడ, హంసలకు కూడా ఆలయాలుండడం మరో విశేషం. ప్రంబనన్ ఆలయ గోపురాలు విగ్రహాలే కాదు, గోడలు, స్తంభాలపైన అద్భుతమైన శిల్పాచాతుర్యం కనిపిస్తుంది. రామాయణ, భాగవత ఘట్టాలు సైతం ఇక్కడ చిత్రాలుగా దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలు శిథిలావస్థకు చేరిన 1000 ఏళ్ల కిందట ఇక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక సామ్రాజ్యం విలసిల్లిందని చెప్పేందుకు అడుగడుగునా ఏదో ఒక ఆనవాలు కనిపిస్తూనే ఉంటుంది. 100 ఏళ్ల క్రితం అనేక కారణాలతో ప్రంబనన్ ఆలయం ప్రభావం తగ్గింది. తర్వాతి కాలంలో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడంతో ఈ చారిత్రక ఆలయం కాలగర్భంలో కలిసిపోకుండా ఇప్పటికీ టీవీగా నిలిచి ఉంది. ఇక భారతదేశంలో 12 జ్యోతిర్లింగ క్షేత్రాలుంటే ఆస్ట్రేలియాలో 13వ జ్యోతిర్లింగం ఉందని పురాణ గాథలున్నాయి. ఇది 1999లో నేపాల్ రాజు బీరేంద్ర బీర్ విక్రమ్ షా దేవ్ ఆస్ట్రేలియాకు బహుమతిగా ఇచ్చిన చివరి జ్యోతిర్లింగంగా చెబుతారు. శివపురాణం ప్రకారం ఇది 13వ జ్యోతిర్లింగం. ముక్తి అనే పేరుతో అత్యున్నత శక్తితో ఆత్మ ఐక్యత దశను ఇది సూచిస్తుంది. అందువల్ల 13 జ్యోతిర్లింగాల్లో ముక్తిలింగం చివరిది. దీనిని ప్రతి 100 ఏళ్లకొకసారి జరిగే వివిధ నక్షత్రాలు, గ్రహాల కూటమి సమయంలో ప్రతిష్ఠించారు. ఆస్ట్రేలియాలోని మింటో నగరంలో ఈ ముక్తి గుప్తేశ్వర్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది మానవ నిర్మిత గుహ ఆలయం. శివునికి ఉన్న 1129 పేర్లలో ఈ ముక్తి గుప్తేశ్వర్ ఒకటి. ఈ ముక్తి గుప్తేశ్వర్ ఆలయం భూగర్భంలో ఉంది. ఇది భూతల్లికి దగ్గరగా ఉండేలా నిర్మించారు. భక్తి ప్రారంభ విధానాన్ని కాపాడేలా, ధ్యానం కోసం నిశ్శబ్ద వాతావరణాన్ని నిర్వహించేలా దీనిని రూపొందించారు. ఈ ముక్తి గుప్తేశ్వర ఆలయం శివుడికి అంకితం చేసిన ఏకైక మానవ నిర్మిత గుహ ఆలయమని నమ్ముతారు. ఈ మందిరం లోపల 1128 చిన్న ఆలయాలున్నాయి. అదే విధంగా మిగతా 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు శివుని రుద్రనామాలు సూచించి 108 మానవ నిర్మిత లింగాలు, సహస్రనామాల్ని సూచించి 1000కి పైగా లింగ ప్రతిరూపాలు ఈ ముక్తి గుప్తేశ్వర్ ఆలయంలో కనిపిస్తాయి. ఆస్ట్రేలియాలో నివసించి హిందువులు ఇక్కడి శివుడిని దర్శించుకుంటారు.
మధ్యప్రాచ్యంలోని పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి మోతీశ్వర్ మందిర్. అరబ్ దేశాల్లో హిందూ దేవాలయం ఉండడం అనేది చాలా అరుదు. అలాంటిది ఒమన్లోని మస్కట్లో కొలువై ఉంది ఈ పరమశివుని దివ్య మందిరం. వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ పురాతన ఆలయాన్ని ఒమన్లో నివసిస్తున్న హిందూ భక్త సమాజం సందర్శిస్తుంది. అక్కడ కొలువై ఉన్న పరమశివుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. మహాశివరాత్రి లాంటి పర్వదినాల్లో అక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో ఉంటుంది. ఒమన్లో ఆధ్యాత్మికతకు కొలువైన శక్తివంతమైన కేంద్రంగా ఈ ఆలయం విలసిల్లుతోంది. ఓల్డ్ మస్కట్లోని ముత్రా ప్రాంతంలో అల్ అలం ప్యాలెస్ సమీపంలో ఉన్న ఓ శివాలయ సముదాయం ఈ కోవెల. ఈ ఆలయాన్ని 1909 సంవత్సరంలో అఖండ భారతంలోని సింధ్ పాకిస్తాన్ సమాజం నిర్మించిందని నమ్ముతారు. మస్కట్ ఎడారి ప్రాంతమైనప్పటికీ ఈ దేవాలయం ఆవరణంలో ఉన్న బావిలో ఎప్పుడూ నీరు ఉంది. నిరాకారుడైన పరమశివుడు లింగాకారంలో ఈ జగమంతా ఉన్నాడు. ఒక్క భారత్లోనే కాదు, ఈ దేశం ఆవల ఉన్న మరెన్నో దేశాల్లో భక్తులను కాపాడే భగవంతుడిగా కొలువై ఉన్నాడు. ఆ ఈశ్వరుడు కొలువై ఉన్న ప్రతి చోట ఏదో ఒక చరిత్ర ఉంది. మరెన్నో శివలీలలు ముడిపడి ఉన్నాయి. ఈ ప్రపంచంలో హిందూ సమాజం ఎక్కడున్నా అక్కడ పరమేశ్వరుడు అంతర్లీనంగా ఉంటాడు. ఈ జగమంతటిని కాపాడుతూ ఉంటాడని పరమశివుని పరమభక్తులు విశ్వసిస్తారు. ఇది వాల్టి మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.